హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. పండగ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి మా ఇంట్లో ఊర్లో గణపతి అనమాట. మా అమ్మ ఎప్పుడు మట్టి గణపతిని తీసుకొస్తుండే, ఈసారి కలర్ గణపతిని అలా పెద్ద గణపతిని తీసుకొచ్చారనమాట. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఎక్కడ పెట్టాలి, ఎట్లా చేయాలి ఏంటి అనేసి. లాస్ట్కి ఇలా అత్తయ్య టిప్పై మీద పెట్టి ఇలా పూజ చేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసి అక్కడ నైట్ టైంలో అత్తయ్య వెళ్ళిందనమాట. అక్కడ గల్లీలో గణపతి అనమాట. చాలా పెద్దది తీసుకొచ్చారు ఈసారి. ఇయర్కి ఏంటో గల్లీలోళ్ళు పోటీలు పడి మరీ విగ్రహాలు తీసుకొస్తూనే ఉంటారు. గణపతి పండుగ వస్తే చాలు భజనలని, పాటలు పాడడం అని ఇలా చాలా ఉంటాయి కదా. ఇది వచ్చేసి హైదరాబాద్లో మేము ఉండే దగ్గరలో ట్యాంక్ దగ్గర అనమాట. ఇక్కడే గణపతిని రెడీ చేశారు, అంటే మట్టితో చేశారు. సెటప్ మాత్రం మామూలుగా లేదు. హైదరాబాద్లో మ్యాక్సిమం అంతే, గణపతిని దగ్గర ఏంటంటే సెటప్స్ మామూలుగా ఉండవు. అంటే కొంచెం టెంపుల్కి వచ్చే ఫీల్ కలిగేలా పెడతారనమాట. నిజంగా అలానే అనిపిస్తుంది. ఇది పార్క్లో అనమాట మా గల్లీ గణపతి. ఇక్కడ సెటప్ కూడా చూసారా, చాలా బాగుందనమాట. నేను వెళ్ళకూడదు అనేసి వెళ్ళలేదు. ఈయన టెంపుల్కి వెళ్ళి అట్లా గణపతి దగ్గరికి కూడా వెళ్ళి వచ్చారు. మాత్రం మర్చిపోకని చెప్పాను. అండ్ ఇక్కడ గణపతిని చూస్తే నేను సర్ప్రైజ్ అయ్యాను, వీళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారంట. ఎందుకంటే రోజు నైట్ మేము ఎక్కడికో వెళ్ళొస్తుంటే గణపతిని తీసుకొస్తున్నారు. చాలా బాగుంది గణపతి. ఇది మన పార్క్లో గణపతి అయితే బాగుండేది అని అనుకున్నాము. వైట్ టైగర్ కానీ ఇక్కడ డైమండ్స్ కానీ చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా అది పార్క్లో గణపతి అయ్యేసరికి ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు.